హెల్త్ న్యూస్ మీకోసం. ఒళ్లంతా వణికించే పార్కిన్సన్స్ జబ్బుకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స ఇవాళ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పక్షవాతం, మెదడుకు దెబ్బ తగలడం వల్ల బలహీనపడిన చేతులకు సైతం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్సతో సత్వరం బలం చేకూరుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు ఒక తాజా అధ్యయనంలో గుర్తించారు. ఇతర నాడీ సమస్యల్లో ఇప్పటికే బ్రెయిన్ స్టిమ్యులేషన్ విధానాన్ని వాడుతున్నారు. ఇది పక్షవాతం బాధితుల్లోనూ చలన లోపాలను సరిచేయడానికి ఉపయోగపడుతున్నట్లు తేలడం పరిశోధకుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. చేయి చచ్చుబడిపోతే రోజువారీ పనుల్ని చేసుకోలేం. మెదడుకు దెబ్బ తగలడం, పక్షవాతం మూలంగా చేయి కదల్చలేని వారికి ప్రస్తుతం సమర్థ పరిష్కార మార్గాలేవీ లేవు. అందుకే మెదడును ప్రేరేపించే నాడీ పరిజ్ఞానాల మీద వైద్య రంగంలో ఆసక్తి పెరుగుతోంది. దెబ్బలు, పక్షవాతానికి గురైనప్పుడు మెదడులో గాయాలవుతాయి. ఇవి కదలికల్ని నియంత్రించే భాగం కండరాల మధ్య నాడీ అనుసంధానాలను అస్తవ్యస్తం చేస్తాయి. దీంతో కాళ్ళు, చేతుల వంటివి పాక్షికంగా లేదా పూర్తిగా చచ్చుబడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ ఆదుకుంటోంది. బలహీనపడినప్పటికీ ప్రస్తుతం ఉన్న అనుసంధానాలను ప్రేరేపించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ విధానంలో శస్త్రచికిత్స చేసి మెదడులోని ఆయా భాగాల్లో చిన్న చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చుతారు. ఇవి విద్యుత్ ప్రచోదనాలను వెలువరిస్తూ దెబ్బతిన్న మెదడును సరిచేస్తాయి. పార్కిన్సన్ వంటి జబ్బుల చికిత్సలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ను చాలా కాలంగా వాడుతున్నారు. దీంతో ఎంతో మందికి కొత్త జీవితం లభిస్తోంది. దీని సురక్షిత, ఖచ్చితత్వం విషయంలో వచ్చిన అధునాతన పురోగతి మూలంగా ఇప్పుడిది పక్షవాతం వంటి జబ్బులతో బాధపడే వారిలోనూ మెరుగైన కదలికలకు తోడ్పడేలా మారుతూ ఉండటం విశేషం.